సెమీ క్రిస్మస్ అంటే ఏంటి? కొంతమంది చేసుకునే పండగ అది. ఇలాంటి వాళ్ళు చేసుకుంటారు. ఇంటి పైన స్టార్, ఇంట్లో బార్. అసలు క్రిస్మస్ అంటే తెలుసా నీకు? నాకు తెలుసు, నువ్వు చెప్తున్నావు కదా కొత్తగా. ఏమనుకున్నావు? క్రిస్మస్ అనుకుంటా. ఇంటి పైన చొక్క, ఒంటి పైన చొక్క, అబ్బో కడుపులో చొక్క. అది అది క్రిస్మస్ అంటే. అది కాదు, క్రిస్మస్ అంటే ఏంటి? యేసు ప్రభు పుట్టిన దాని గురించి చెప్పుకునేది. చొక్కలు చొక్కాలు కాదు క్రిస్మస్ అంటే. ఇదే క్రిస్మస్. నీకు అదే క్రిస్మస్ అయితే బయటికి వెళ్ళి చేసుకోను. హలో మిస్టర్, మర్చిపోయారు బాబు, నీ బాటిల్ తీసుకెళ్ళి కదండి. ఇలా ఇటువంటి విధమైన క్రిస్మస్ కాదు మనం చేసుకునేది. రాజులకు రాజుకి, ప్రభులకు ప్రభుకి. మరి ఇప్పుడు సండే స్కూల్ పిల్లలకి ఒక ఎంకరేజ్మెంట్ గా చిన్న టోకెన్ మన సంఘ తరఫున పాస్టర్ గారు ప్రజెంట్ చేస్తారు. మరి పిల్లలందరూ కూర్చుంటే నేనేం పిలుస్తాను. ఆ కెమెరా షూట్ చేసే వాళ్ళు తప్ప ఎవ్వరు నిలబడకూడదు. బయట నిలబడేవాళ్ళు కూడా కొంచెం ముందుకు వచ్చి ఒక్కసారి కూర్చోవాలి. మా విన్నపం లోపలికి రావాలి. ఎవ్వరు బయట నిలబడకూడదు. ఎట్లన్నా ఒక్క 2 minutes కూర్చోవాలి. దయచేసి లోపలికి రావాలి. మరి ఇంతసేపు మనం కూర్చున్నందుకు క్రిస్మస్ ఈవ్ సందర్భంగా మనకు స్వీట్స్ అండ్ హాట్ ఇస్తున్నారు. కాబట్టి తీసుకొని మమ్మల్ని ఆనందింపజేయ ప్రార్థన. ఒక్క నిమిషం అందరూ కూర్చోవాలి. మరి ఈ సందర్భంలో మన స్థానిక దైవజనులు ఫిలిప్ అన్నతో పాటు మరియు బ్రదర్ జాషువా గారు, అదేవిధంగా మరి ఆత్మీయ తల్లి గారు మన అమ్మగారిని పిలుస్తున్నాను. మరి ఇక్కడ మనందరూ చాలా మంది హాస్టల్స్ లో ఉంటూ మరి తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాం. మరి ఆత్మీయ తల్లిగా మరి సంఘానికి ఎంతో ప్రోత్సహిస్తూ ప్రతి విషయంలో మేము ఉన్నాం అని మనందరికీ ధైర్యాన్ని స్ఫూర్తినిచ్చినటువంటి అమ్మగారు, మరి అందరికీ బ్రదర్ ఫిలిప్ అన్న, అందరికీ అన్నే మరి ఆయన వాళ్ళ చేతుల మీదుగా మరి జాషువాని కూడా అమ్మగారిని తీసుకొని రావాల్సిందిగా ఎస్కార్ట్ వ్యవహరించాల్సిందిగా కోరుతున్నాను. మన అమ్మగారు స్టేజ్ మీదకి వస్తుందిగా మనందరం చెప్పలు పెడదాం. What am I without you? I ain't nobody. Ain't nobody give me love. Show me love that you gave and how. మరి నేమ్స్ పిలుస్తారు సండే స్కూల్ పిల్లల్ని పద్ధతిలో వచ్చి వాళ్ళకి గిఫ్ట్ తీసుకోవాల్సింది. సతీష్ కుమార్, సండే స్కూల్. సతీష్ ప్రైజ్ ఇచ్చేప్పుడు ఏం చేస్తారు? మీరు చెప్పట్లు ఆపకూడదు. నెక్స్ట్ ఇంకో సతీష్. వైష్ణవి. చెప్పలు కొట్టాలి. మీ పిల్లలు వచ్చిన కొడతాం కాదు. అఖిల. గట్టిగా చెప్పట్లు. నెక్స్ట్ వెంకట లక్ష్మి. నెక్స్ట్ మౌనిక. రోషిని. మరి మా మిస్సింగ్ అవుతుందంటే మరి ఆమె ఎంకరేజ్మెంట్ గట్టి కొట్టారు చెప్పండి.
నెక్స్ట్ దయామణి. చెప్పండి కొట్టాలి. కావ్య. కావ్య చెప్పకూడదు. అలేఖ్య. అలేఖ్య అసలు గట్టి కొట్టి చెప్పలు పడితే వస్తాను. సతీష్. అమ్మాయి ఇప్పుడు మీకు ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, అందరూ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.